నమస్కారం. ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. సో మీరు నియన్ కప్ నేషనల్ ఛాంపియన్షిప్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో ఈరోజు మేము ఇక్కడ హైదరాబాదు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ చేయడం జరుగుతుంది. నియాన్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ ఛాంపియన్షిప్ జరుగుతుంది. దానికి చీఫ్ ఆర్గనైజర్గా మా గురువు గారు రవీంద్ర సార్ గారు ఉన్నారు. దానికి నేను ఆర్గనైజర్ సెక్రటరీగా నేనున్నాను. నా పేరు శ్రీనివాస్. సో మేము చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ ఒక ఈవెంట్ చేయాలి గ్రాండ్గా అనే ఉద్దేశంతో ఒక సిస్టమేటిక్గా ఇంటర్నేషనల్ రూల్స్తో ఇక్కడ ఈవెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఈ టోర్నమెంట్కి వచ్చేసి 12 స్టేట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే 1500 మంది పార్టిసిపేషన్ దీనికి 1500 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు ఇంకా ఇవాళ కొంత కేటగిరీస్ ఒక 600 కేటగిరీస్ ఈరోజు జరిగాయి. రేపు రిమైనింగ్ కేటగిరీస్ 1000 పైన రేపు కేటగిరీస్ ఉన్నాయి. రేపు 9 o'clock నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి ఈవెంట్ ఈ టైంలో చేయడం నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా మేము కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే కరాటే అనేది ఈ రోజుల్లో చాలా అవసరము. ఎందుకంటే కరాటే దారినే డిసిప్లిన్ వస్తుంది, వేరే గేమ్ ద్వారా కాదు. మేము వేరే గేమ్ కించపరచాలని కాదు. కరాటే వల్ల ఏంటంటే చాలా ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది. సో ముఖ్యంగా అమ్మాయిలకు కరాటే అనేది చాలా అవసరము. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కూడా బయటికి వెళ్ళి వాళ్ళు తిరిగి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. చేలో ఎన్నో విషయాలు వాళ్ళు గురైపోతున్నారు. కాబట్టి ఈరోజు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఆస్తులు కాపాడుకోవడం ఈజీ అయిపోయింది, అమ్మాయిని కాపాడుకోవడం చాలా అతి కష్టంగా మారింది. కాబట్టి సో ఇది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నేషనల్ లెవెల్లో కూడా ఇది చాలా అవసరం. రాష్ట్ర స్థాయిలో కూడా ఇది అవసరం. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు కరాటే నేర్పించాలి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, అందరూ కూడా కరాటేని ఎంకరేజ్ చేయాలి. మీడియా ఎలాగనో దీనికి బాగా సపోర్ట్ చేస్తున్నది. ఎందుకంటే మీరు చూడండి, కరాటే అనేది ఎనీ లెవెల్లో కూడా నేర్పించగలుగుతాం. గ్రౌండ్లో కానివ్వండి, ఒక రూమ్లో కానివ్వండి, ఒక బిల్డింగ్ పైన కానివ్వండి, నేర్చుకునే స్కోప్ ఒక కరాటేకి మాత్రమే ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తంలో ఒక హైయెస్ట్ పాపులర్ గేమ్ ఏదైనా ఉంది అంటే మాత్రం కరాటేనే. ఎందుకంటే సర్వే ప్రకారం చూసుకున్నా ఈరోజు 256 కంట్రీలలో కూడా కరాటే ఉన్నది. కాబట్టి కరాటే అనేది ఇంకా మన భారతదేశంలో ఇంకా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి. అది తెలంగాణలో కూడా బాగా చేయాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము తెలియపరుస్తున్నాము. ఎందుకంటే మమ్మలను సి టీంలో కూడా మా కరాటే ఉంది, సీఎం కప్లో కరాటే ఉంది, ఏజీఎఫ్లో కూడా కరాటే ఉంది. కానీ మాకు ఏ కేటగిరీలో మాత్రం మా సర్టిఫికేట్కు వాల్యూ ఇవ్వడం లేదు. అది కూడా మాకు అందరికీ ఇచ్చి ఏ కేటగిరీ గేమ్స్కి ఇచ్చినట్టుగా మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను స్పోర్ట్స్ మినిస్టర్ కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. మీడియా మిత్రులందరూ కూడా వారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ, సో మాకు ఈ అవకాశాన్ని మీరు కలిగించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కేటగిరీస్ వచ్చేసి 5 years నుంచి 30 years వరకు, అంటే ఏజ్ కేటగిరీ వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది. దీంట్లో సబ్ జూనియరు, క్యాడెట్స్, జూనియర్స్, సీనియర్స్ 4 కేటగిరీలు చేయడం జరుగుతుంది. అందులో బాయ్స్, గర్ల్స్ కేటగిరీస్ ఆల్ కేటగిరీస్ని తీసుకొని చేయడం జరుగుతుంది. సో ఒక అద్భుతమైన గేమ్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇంకా రాబోయే రోజులలో ఇంకా బాగా చేస్తామని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.